అందరికీ నమస్కారం. ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ 2026 ఏప్రిల్ సెషన్కి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మరోసారి సెకండ్ సెషన్కి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉంది. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇమీడియట్గా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మిస్ అయ్యి మళ్ళీ అప్లై చేస్తే బాగుంటుందని అనుకున్నటువంటి వాళ్ళకి ఇదొక అవకాశం. ఇక ఈరోజు వీడియోలో మనం ఎన్ఐటి వరంగల్కి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వస్తే అవకాశం ఉండొచ్చు అనే దాని మీద ఈ వీడియోలో చర్చిద్దాం. అయితే ఎన్ఐటి వరంగల్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. 5 years కోర్స్ కొన్ని ఉన్నాయి. అదేవిధంగా యూజీలోనే దాదాపుగా 12-13 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తంగా 15-16 బ్రాంచెస్ ఉన్నప్పుడు కొన్ని బ్రాంచెస్ని మనం పరిశీలిద్దాం. ముందుగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇందులో మనం 4 years కోర్స్, దాంట్లో హోమ్ స్టేట్ కోటాలో అంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ వస్తే అక్కడ సీట్ వస్తుంది, దానికి ఎంత పర్సంటేజ్ ఉండాలి అన్నది పరిశీలిద్దాం. ఇందులో మీకు 3530 క్లోజింగ్ ర్యాంక్, జోసా 2025లో క్లోజింగ్ ర్యాంక్ అన్నట్టు. అంటే ఈ ర్యాంక్ వస్తే మరోసారి సీట్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉండొచ్చు. 3500 వస్తే ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు. మరి 3500 రావాలంటే ఎంత పర్సంటేజ్ ఉండాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. మీకు జోసాలో ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి బ్రాంచ్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా 99.7% అబవ్ ఉండాలి. 99.7% అబవ్ ఉంటే మీకు జోసా ద్వారా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్లో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి దక్కే అవకాశం ఉంటుంది. అదే సూపర్ న్యూమరీ ఫీమేల్ కేటగిరీ అయితే 5867, అంటే ఇందులో 99.6% వచ్చిన ఛాన్స్ ఉంటుంది. ఉమెన్ అయితే 99.8% ఉంటే జనరల్ కేటగిరీలో స్టూడెంట్కి ఛాన్స్ ఉంటుంది. అదే ఓపెన్ కేటగిరీలో సూపర్ న్యూమరీ ఫీమేల్ కోటా అయితే 99.6% వస్తే అవకాశం ఉండొచ్చు. ఇక ఈడబ్ల్యూఎస్కి 466th ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. అంటే దీనికి ఎంత పర్సెంటేజ్ రావాలన్నట్టు 99.6% వస్తే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా సీట్ దక్కే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ హోమ్ స్టేట్ కేటగిరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది హోమ్ స్టేట్ కేటగిరీ. ఆ తర్వాత ఓబీసీ ఎన్సిఎల్ 1248th ర్యాంక్ రావాలి. అంటే అరౌండ్ 99.5% వస్తే ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 4 years కోర్స్ బ్రాంచ్లో చేరేదానికి ఓబీసీ ఎన్సిఎల్ కేటగిరీ స్టూడెంట్కి ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ కేటగిరీలో 1145, అంటే ఇది కేటగిరీ వారీగా ర్యాంక్స్. ఓపెన్ కేటగిరీ సిఆర్ఎల్ అందరికీ కామన్గా ఇచ్చే ర్యాంక్ ఉంటుంది. మిగతావన్నీ కేటగిరీ వారీగా ర్యాంక్స్. ఇందులో 1145 అంటే మీరు 98% ప్లస్లో ఉంటే మీరు ఎన్ఐటి వరంగల్లో ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ అక్కడ సిఎస్సి సీట్ కోసం ట్రై చేయొచ్చు. మీరు ఎస్సీ కేటగిరీ అయితే 98% ప్లస్లో మీరుంటే మీరు ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం ట్రై చేయొచ్చు. ఇక ఎస్టీ కేటగిరీ 200 ర్యాంక్ వస్తే, అంటే ఇక్కడ 95% ప్లస్లో ఉంటే మీరు ఎస్టీ కేటగిరీ అయితే ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ప్రయత్నం చేయొచ్చు. ఇవన్నీ హోమ్ స్టేట్. అదే అదర్ స్టేట్ కేటగిరీ, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఎవరైనా ఎన్ఐటి వరంగల్లోనే చేరాలనుకుంటున్నారు అని అంటే అతనికి ఎంత ర్యాంక్ రావాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే 2409, ఇది క్లోజింగ్ ర్యాంక్ అన్నట్టు. 2400 ర్యాంక్ రావాలంటే అతనికి 99.85% ఉండాలి. 99.8% ఉంటే ఖచ్చితంగా అదర్ స్టేట్ కేటగిరీ, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఎన్ఐటి వరంగల్లో ఓపెన్ కేటగిరీ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సీట్ సాధించే ఛాన్స్ ఉంటుంది. అదే ఈడబ్ల్యూఎస్ 560, 97% ఉంటే ట్రై చేయొచ్చు. ఓబీసీ ఎన్సిఎల్ 695, ఈ ర్యాంక్ రావాలంటే మీరు ఖచ్చితంగా 97% ప్లస్లో ఉండాలి. ఇక అదే ఎస్సీ కేటగిరీ 447, అంటే మీరు 96% వస్తే మీరు ట్రై చేయొచ్చు. ఇక ఎస్టీ కేటగిరీ 155th ర్యాంక్, అంటే అరౌండ్ 94% వచ్చినా ఇక్కడ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దక్కే అవకాశం ఉంటుంది. ఇక ఇది ఎన్ఐటి వరంగల్లో మరొక
ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఇక్కడ వరంగల్ ఎన్ఐటీలో ఉంది. ఈ బ్రాంచ్లో కూడా ఏ కేటగిరీకి ఎంతవరకు ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉందనేది మనం పరిశీలిస్తే ఈ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో చాలా డిమాండ్ పెరుగుతున్నటువంటి బ్రాంచ్ ఇది. ఇటీవల కాలంలో క్రమంగా ఈ బ్రాంచ్లో చేరేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. దాంతో కొంతవరకు మార్పు అయితే జరగచ్చు. 2025లో ఉన్నటువంటి కట్ ఆఫ్ చూస్తే 5438 99.6% ఉంటే ఇక్కడ అవకాశం ఉంటుంది అన్నట్టు. అంటే మీరు ఓపెన్ కేటగిరీ అయ్యి తెలంగాణ హోమ్ స్టేట్ కోటా అయితే ఎన్ఐటి వరంగల్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సులో చేరాలనుకుంటే మీరు 99.5%లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో 623 అంటే అరౌండ్ 99.4% వరకు ఇక్కడ అవకాశం ఉంటుంది. 99% ప్లస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా తెలంగాణ కేటగిరీ అయితే ట్రై చేయొచ్చు. ఓబీసీ ఎన్సీఎల్ 1784 ఇక్కడ కూడా 99.2% ఉన్నటువంటి వాళ్ళకి ఆశ పెట్టుకోవచ్చు. ఇక ఎస్సీ కేటగిరీ 1423 అంటే 96% ప్లస్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ఇక అదే ఎస్టీ కేటగిరీ 607 అరౌండ్ 94% వచ్చినా ఇక్కడ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. ఇక మరొక కోర్సు మనం చూద్దాం. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ డేటా సైన్స్ ఉంది. ఇందులో మనం ఏ కేటగిరీకి ఎంతెంత ర్యాంక్ వరకు ఛాన్స్ ఉన్నదనేది కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ కోటా క్లోజింగ్ ర్యాంక్ ఎంత అంటే 4316 అంటే 99.7% వచ్చినటువంటి వాళ్ళు ఎన్ఐటి వరంగల్లో ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ కోటా అయితే ఆశలు పెట్టుకోవచ్చు. అదే ఈడబ్ల్యూఎస్ కోటా 542 అంటే 99% ప్లస్లో ఉంటే కొంచెం ప్రయత్నం చేయొచ్చు. ఇక ఓబీసీ ఎన్సీఎల్ 1304 99% వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ కేటగిరీ 1076 అరౌండ్ 97% వరకు ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులో అవకాశం ఉంటుంది. ఇక ఎస్టీ కేటగిరీ 79 అరౌండ్ 99% వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక అదర్ స్టేట్ కోటాలో ఓపెన్ కేటగిరీ ఉదాహరణకి ఏపీ స్టూడెంట్ ఎవరైనా ఎన్ఐటి వరంగల్లో ఏఐ అండ్ డేటా సైన్స్ చేరాలనుకుంటే 2950 సెకండ్ ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అంటే దీనికి రావాలంటే 99.8% ప్లస్లో ఉండాలి. అంటే మీరు 99.8% ఉంటే ఎన్ఐటి వరంగల్లో ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ డేటా సైన్స్కి ట్రై చేయొచ్చు. ఇది వరంగల్కి సంబంధించినటువంటి ముఖ్యమైన కోర్సులకి ఎంత పర్సెంటేజ్ రావాలి అన్నది మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నటువంటి మాట. ఇంకెవరైనా ఈ ఇప్పుడున్నటువంటి పర్సెంటేజ్ని అంటే ఏప్రిల్ సెషన్లో పెంచుకునే ప్రయత్నం చేయగలిగితే మీకు ఎన్ఐటి వరంగల్ లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో సీటు దక్కేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ మళ్ళీ డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచెస్లో చేరేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఎన్ఐటి వరంగల్లో లాస్ట్ బ్రాంచ్కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఇందులో బయోటెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ బయోటెక్నాలజీ 4 ఇయర్స్ కోర్సు బ్రాంచ్లో చివరిగా కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే హోమ్ స్టేట్ కోటా స్టూడెంట్ అయితే 41,671 ఓకే 97.5% వస్తే మీరు ఎన్ఐటి వరంగల్లోనే చేరాలనుకుంటే, మీరు తెలంగాణ స్టేట్ స్టూడెంట్ అనుకుంటే హోమ్ స్టేట్ కోటాలో మీకు 97% వచ్చిన ఎన్ఐటి వరంగల్లో బయోటెక్నాలజీ లాంటి కోర్సుల్లో అవకాశం ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్కి 6052 అంటే అరౌండ్ 92% వచ్చిన ఎన్ఐటి వరంగల్లో ఛాన్స్ వస్తుంది. ఓబీసీ ఎన్సీఎల్ 13,822 అంటే మీరు కూడా 92-91% వచ్చిన ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో ఎన్ఐటి వరంగల్లో బయోటెక్నాలజీ లాంటి కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ కేటగిరీ అయితే 7,356 అంటే 85% వచ్చిన ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ కోటాలో బయోటెక్నాలజీ బ్రాంచ్ దక్కడానికి అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీ 2,383 అంటే 80% వచ్చినా కానీ ఎన్ఐటి వరంగల్లో బయోటెక్నాలజీ లాంటి బ్రాంచుల్లో చోటు దక్కేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎన్ఐటి వరంగల్లోనే చేరాలి, హోమ్ స్టేట్ కోటాలో ఇక్కడే ఉండాలి అని అనుకుంటే మీరు దానికి తగ్గట్టుగా మీ పర్సంటైల్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా చెప్పాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ డేటా సైన్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్
ఈ టాప్ బ్రాంచెస్లో ఎంత పర్సంటేజ్ రావాలి, అదేవిధంగా లీస్ట్ బ్రాంచ్లో డిమాండ్ తక్కువగా ఉన్నటువంటి బ్రాంచ్లో ఎంత స్కోర్ ఉంటే మీకు సీట్ వస్తుంది అన్నది కేటగిరీల వారీగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కాబట్టి మీరు ఎక్కడున్నారు, ఇంకెక్కడికి వెళ్ళాలి, మీరు ఏ బ్రాంచ్ అనుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా ఎంత పర్సంటేజ్ తెచ్చుకోవాలి అది ఆలోచించండి. అలాంటి ప్రయత్నం చేయండి. మంచి ప్లేస్లో మంచి బ్రాంచ్లో మీరు అనుకున్న చోట చేరేలా ప్రయత్నం చేయండి. ఇది రోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయడం, ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వకండి. దాంతోపాటుగా ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా అవసరమైన సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.